నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాష్ట్రంలో జోరందుకున్న ఎన్నికల ప్రచారం, తెలుగుదేశంలోకి భారీగా చేరికలు. గంగవరం పోర్టులో కొనసాగుతున్న కార్మికుల ఆందోళన, యాజమాన్యం తీరుపై మండిపడుతున్న సిబ్బంది. గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేసిన వైకాపా ప్రభుత్వం, నిధుల మళ్లింపుతో నెల్లూరు జిల్లాలో పడకేసిన అభివృద్ధి. పదేళ్లలో దేశ విదేశాంగ విధానంలో గణనీయమైన మార్పు, ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు సరైన విధానమన్న జయశంకర్. మధ్యప్రదేశ్లో బోరుబావిలో పడ్డ 6 ఏళ్ల బాలుడు బయటకు తీసేందుకు కొనసాగుతున్న సహాయక చర్యలు. రాష్ట్రంలో $1 ట్రిలియన్ ఎకానమీ సృష్టించడమే లక్ష్యంగా పనిచేస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఇందుకు అనుగుణంగా జిల్లాల వారీగా పరిశ్రమల ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. పరిశ్రమలతో పాటు స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు విద్యా విధానంలో సమూల మార్పులు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సమృద్ధి అపార్ట్మెంటు వాసులతో నారా లోకేష్ సమావేశమయ్యారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక అమరావతిని సర్వనాశనం చేశారని లోకేష్ విమర్శించారు. 3 రాజధానుల పేరుతో మన జీవితాలతో 3 ముక్కలు ఆటలాడారు. కర్నూలులో ఒక్క ఇటుకలు ఎత్తలే, ఒక్క పరిశ్రమ తీసుకు ఇంకా అమరావతి సర్వనాశనం చేశారు. మొన్న ఎక్కడో ప్రచారంకి వెళ్ళి హెలికాప్టర్లు వస్తుంటే చూసా, మన వేసిన రోడ్ల పక్కన మొత్తం చెట్లు పెరిగిపోయి రోడ్డు పైకి వచ్చేసి ఒక ఎస్ఆర్ఎం విట్ అమృతమై ఆనాడు బాబు గారు తీసుకొచ్చిన ఇన్స్టిట్యూషన్స్ తప్ప ఒక్కట్లేదు ఇక్కడ. అలానే విశాఖపట్నంలో ఏమైనా చేశాడా? లేదు అంట. అంటే నీళ్ళు ఏం కడతాడో నాకు తెలియదు. దానికోసం 700 కోట్ల రూపాయలు ప్రజల డబ్బు ఖర్చు పెట్టారు. ఇట్లా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఒక్క పరిశ్రమ రాలేదు, ఒక్క పెట్టుబడి రాలేదు. మనందరం చూస్తున్నాం. పదే అంటున్నాడు బటన్ నొక్కినానని. మనకి కరెంట్ ఛార్జీలు పెరిగినాయి, ఇంటి పన్ను పెరిగింది, చెత్త పన్ను పెరిగింది. ఆ భారం అందరిపైన పడింది తల్లి. బాబు గారు ఉన్నప్పుడు పేపర్లో రోజుకొక పరిశ్రమ వచ్చేది. కియా ఎక్కడ తయారు చేశారంటే ఆంధ్రప్రదేశ్. టీసీఎల్ టీవీలు ఎక్కడ తయారు చేశారంటే ఆంధ్రప్రదేశ్. అదే విధంగా షామీ ఫోన్లు ఎక్కడ తయారు చేశారంటే ఆంధ్రప్రదేశ్ ఉండేది. ఇప్పుడు గంజాయి ఎక్కడ వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్ వచ్చింది. కోయంబత్తూరుకి వెళ్ళా నేను అన్నమలై ప్రచారానికి. ఆయన అడుగుతున్నాడని ఆంధ్ర గంజాయి మా తమిళనాడు కూడా మొత్తం వచ్చేసిందని నేను చెప్పెడతాను. అని చూడండి ఎంత అన్యాయంగా తయారైపోయిందో రాష్ట్ర పరిస్థితి. నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలో వైకాపా నుంచి తెలుగుదేశం పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయి. డోన్ మండలం కమలాపురం గ్రామ సర్పంచ్ పారిశ్రామికవేత్త అర్జున్ రెడ్డి తెలుగుదేశం అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశంలో చేరారు. ఆయనతో పాటు గ్రామానికి చెందిన 50కు పైగా కుటుంబాలు తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిపై విశ్వాసంతో పార్టీలో చేరుతున్నట్లు అర్జున్ రెడ్డి తెలిపారు. వైకాపా పాలనలో అన్ని వర్గాలు తీవ్రంగా నష్టపోయారని కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అన్నారు. మేము చాలా గ్రామాలకు వెళ్ళాం, ఎక్కడ అభివృద్ధి లేదు. వైఎస్ఆర్సీపీలో కష్టపడిన నాయకులకు విలువ లేదు. 2014 నుండి ఆయన ఎమ్మెల్యే కాక ముందు నుండి ఎంతో కష్టపడి ఎన్నో డబ్బులు సొంత కష్టం చేసిన డబ్బులు కూడా ఖర్చు పెట్టి దాదాపు ₹1 కోటి దాకా ఆయన ఎమ్మెల్యే కాక ముందుకు లోకల్ బాడీ ఎలక్షన్లకు నేను దాదాపు ₹1 కోటి ఖర్చు పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఆయన ఎమ్మెల్యే కావడం జరిగింది. సరే నేనే అప్పుడున్న కొద్ది ఇబ్బందుల వలన నేను టీడీపీలోకి వచ్చిన తర్వాత వచ్చేసి నన్ను మళ్ళా అట్లా పార్టీలో ఉండి నష్టపోయినా తర్వాత ప్రతిపక్షంలో 4 ఏళ్ళు నాకు అనేక ఇబ్బందులకు గురి చేసినాను. లోకల్ లీడర్లు, వైఎస్ఆర్ లీడర్లు, లోకల్ లీడర్లలో వాళ్ళ పిఏలతో ఎన్నో ఇబ్బందులు పెట్టడం జరగడం, ఎన్నో నష్టాలు జరగడం. తర్వాత నన్ను మళ్ళా పార్టీలోకి ఆహ్వానిస్తే సరే అంత పెద్ద గౌరవంతో పెంచినాడు కదా అని పోయిన తర్వాత ఎటువంటి గౌరవం జరగలేదు. అక్కడ అన్యాయమే, ఏ మాత్రం గౌరవం లేకనే నేను ఇక్కడ వచ్చిన. తర్వాత కోట్ల కుటుంబంలో అయితే నేను 10 మందికి సాయం చేయగలుగుతాను, నేను కూడా బాగుంటాను, నా గ్రామం అభివృద్ధి చేసుకుంటాను, నా కాలనీ కూడా అభివృద్ధి చేసుకుంటానని కోట్ల మీద పూర్తి విశ్వాసంతో నమ్మకంతో నేను చేరడం జరుగుతుంది. అనంతపురం జిల్లా నార్పల మండలంలో తెలుగుదేశం అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి సూపర్ 6 పథకాలను వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. సింపతితో వైకాపా నాయకులు ఓట్లు అడుగుతున్నారని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపే నాయకుడిని ఎన్నుకోవాలని ప్రజలకు సూచించారు.
ఇవాళ చెప్తా ఉన్నారు, ఒక వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఇవాళ ఊరూరు తిరిగి సింపతితో ఇవాళ ఓట్లు వేయించుకోవాలని వాళ్ళు ఎలక్షన్ చేస్తా ఉన్నారు. వాళ్ళు ఎటువంటి అభివృద్ధి చేయలేదని మేము ఎప్పటికప్పుడు కూడా చెప్తా ఉన్నాము. సవాళ్లు స్వీకరిస్తా ఉన్నా కానీ వాళ్ళు సవాళ్లు స్వీకరించకుండా తెలుగుదేశం హయాంలో వేసిన రోడ్లను ఇవాళ వాళ్ళు మేము శాంక్షన్ చేసిన రోడ్లను కానీ మేము శాంక్షన్ చేసిన వర్క్లను కానీ వాళ్ళు ఇవాళ వచ్చి చూపించి మేం చేసామని బోర్డులు పెట్టుకొని ఫోటోలు పెట్టుకొని ప్రచారాలు చేసుకుంటా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో కూడా అభివృద్ధి లేదని కూడా ప్రజలు సైతం ముందుకు వస్తాం. డ్రైవర్ కి జగన్మోహన్ రెడ్డి మాకు ఇంతటి అవకాశం ఇచ్చారని సింపతితో తిరుగుతా ఉన్నారు. చదువుకున్న వ్యక్తి అని చెప్తా ఉన్నాడు. నిజంగా టిప్పర్ డ్రైవర్ అయితే ఆయన లైసెన్స్ చూపిమ్మనండి. ఫస్ట్ నిజంగా టిప్పర్ డ్రైవర్ కి లైసెన్స్ అంటూ సెపరేట్ గా ఉంటది. ఆయన లైసెన్స్ చూపిమ్మనండి. ఇవాళ ఆయన కేవలం ఒక ఇసుక రీచ్ లో సాంబశివారెడ్డి అనుచరుడిగా పనిచేసిన వ్యక్తి. చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా క్లియర్ గా చెప్పారు, వేలుముద్ర వేసిన వ్యక్తిని పెట్టుకుంటున్నారంటే అది ఆయన అన్నట్టు కాదు. సాంబశివారెడ్డి ఖచ్చితంగా భార్యకి ఇప్పించుకున్న వ్యక్తి ఇవాళ ఆయన అనుచరుడికి ఇప్పించుకున్నాడు. ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. వైఎస్ఆర్ జిల్లా ముదునూరు పాత బస్టాండ్ వద్ద బహిరంగ సభలో వివేకా కుమార్తె సునీత మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఎందుకంటే మీ కష్టాలు ఏమన్నా ఉంటే ఇక్కడ ప్రజలకి తీసుకెళ్లి హైదరాబాద్కి వెళ్ళడం, మళ్ళీ వెనక్కి రావడం, ఇక్కడ ఎవరికైనా ఏమన్నా ఉంటే మళ్ళీ పోవడం, ఇదే ఆయన పని. మీరు ఎవరైనా అన్ని రోజులు ట్రైన్లో ఉన్నారో నెలకి? నాకు తెలిసి ఎవరో ఉన్నారు. సెకండ్ తులసిరెడ్డి అన్న ట్రైన్లో ఆయనకి ఫస్ట్ ఏసీ ఉంటుంది, కానీ చాలా మటుకు సెకండ్ ఏసీనే తీసుకుంటాడు. ఎందుకంటే ఆ ఇంకోటి సీటు సెకండ్ ఏసీ అయితే 2 వస్తాయి, ఒకటి బదులు ఎవరికొకరికి ఇచ్చేదానికని. సో ఎవరికన్నా టికెట్ లేకుంటే పక్కన ఉంటారు. వివేకానంద రెడ్డి గారు అజాత శత్రువు అంటున్నారు. రాజకీయ అజాత శత్రువు అంటే ఆయనకి ఎవరి మీద ద్వేషం ఉండదు, ఎవరి మీద కోపం ఉండదు. ట్రైన్లో మన వివేకానంద రెడ్డి గారి వర్ధంతి రోజు చెప్తున్నారు ఎంతమంది వెంకటాద్రి ఎక్స్ప్రెస్ లో ఎంత ఉన్నారని చెప్పి. ఏ పార్టీ, ఏ కులము, ఏ మతము అన్నది విభేదాలే లేవు. ఆయనకు అందరూ ఒకరే. మీరు ఎప్పుడైనా ఏమైనా పని కావాలి అంటే ఆయన నాకు మీరు ఓటు వేశారా అని ఎప్పుడు అడగడు. మీరు మా పార్టీనా అని అడగడు. మీరు ఏ పార్టీ అయినా కానీ, ఏ కులము, ఏ మతమైనా కానీ మీకు ఏదైనా అవసరం ఉంటే చేసి పెడతారు. అవునా కదా? అటువంటి మనిషి ఇంత దారుణంగా హత్య చేయబడ్డారు. ఎందుకు? ఆయన షర్మిలమ్మ గారికి సపోర్ట్ చేద్దామని. ఆయన లేకుంటే ఆయన మంచితనము మర్చిపోతారు అనుకున్నారు. ఆయన షర్మిలమ్మకి ఇచ్చే సపోర్టు ఉండదు అనుకున్నారు. ఇది న్యాయమా? 7 సార్లు గొడ్డలిపోటుతో తల మీద 60 సంవత్సరాలు పై మనిషి, వయసైన మనిషి మీద ఎంత కోపం ఉంటే అంత అట్లా చేస్తారు. అంత క్రూరంగా చంపారు. అది ఎవరా అని అర్థం కాలేదు. ఆరా తీస్తే అది మన వాళ్ళే అని తెలిస్తే చాలా చాలా బాధేసింది. మన వాళ్ళైతే మాత్రం తప్పైతే తప్పే కదా, తప్పు చేస్తే ఎవరైనా తప్పు శిక్షించాల్సిందే కదా అని ముందుకెళ్లాల్సింది వచ్చింది. ఈ పోరాటంలో ఈరోజు మీ ముందుకు వస్తున్నాను. వివేకానంద రెడ్డి మీకు అందరికీ చాలా అన్యోన్యత ఉంది. రాజశేఖర రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు ఈ ప్రాంతంలో అందరికీ చాలా ముఖ్యం. ఆయన చనిపోతే అది మా సొంత విషయం కాదు, అది మన ప్రజల విషయం. మన ప్రజలకి లా అండ్ ఆర్డర్, శాంతి భద్రతలు కలిగించేలా ఉండాలి. ఇట్లా వివేకానంద రెడ్డి గారికి అయితే
నిందితులు శిక్షకు పడకుంటే మరి మీకెట్లా ఉంటుంది? మీకు ఎవరికైనా ఏమన్నా అయితే ఎవరు గ్యారంటీ మీకు? ఇట్లా ఆలోచించి న్యాయం కోసం పోరాడాలా అని ముందుకెళ్తున్నాం. ఈ న్యాయ పోరాటంలో షర్మిలమ్మ నాతో ఉంది. ఈ న్యాయ పోరాటంలో మీరు ఎటువైపు ఆలోచించండి. మీరు న్యాయం వైపా, అన్యాయం వైపా, ధర్మం వైపా, అధర్మం వైపా? మీరు న్యాయం వైపు ఉంటే షర్మిలమ్మని గెలిపించండి. ఢిల్లీ పార్లమెంట్ దాకా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య గురించి తీసుకెళ్తాది, ప్రశ్నిస్తుంది, మన కోసం పోరాడుతుంది. వైఎస్ వివేకానంద రెడ్డికి న్యాయం జరగాలని పోరాడుతుంది. మనం వైఎస్ షర్మిలమ్మని గెలిపించుకోవాలి. మన ఓటు ఎటువైపు? మన ఓటు ఎటువైపు? మన ఓటు ఎటువైపు? ఎవరికి? 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 థ్యాంక్ యూ. పులివెందుల పులిబిడ్డ, కడప తల్లి కన్నబిడ్డ, రాయలసీమ రతనాల బిడ్డ, ఆంధ్రమాత అనుంగు బిడ్డ, స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముద్దుల బిడ్డ, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు, కడప లోక్సభకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు మాట్లాడతారు. మరొకటి బ్రహ్మారెడ్డి గారు చెప్తున్నారు. జమ్మలమడుగు నియోజకవర్గం షర్మిలమ్మ గారి జన్మస్థానం. ముద్దనూరు ప్రజలకు, జమ్మలమడుగు నియోజకవర్గానికి చేరి వచ్చిన ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అయ్యకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అమ్మకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. జమ్మలమడుగు క్యాంపెల్ హాస్పిటల్లో నేను పుట్టాను, మీ ఆడబిడ్డను. ఏ జమ్మలమడుగులో అయితే రాజశేఖర రెడ్డి గారు పుట్టారో, ఏ క్యాంపెల్లో అయితే రాజశేఖర రెడ్డి గారు పుట్టారో, అదే క్యాంపెల్లో ఆయన బిడ్డ కూడా పుట్టింది. మండుటి ఎండను సైతం లెక్క చేయకుండా రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుంది, చూడాలి, వినాలి అని ఇంత ఆసక్తిగా వచ్చారు. మరొకసారి అందరికీ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది రాజశేఖర రెడ్డి బిడ్డ. మీ అందరికీ తెలుసు, రాజశేఖర రెడ్డి గారు, మీ అందరికీ వివేకానంద రెడ్డి గారు కూడా తెలుసు. రాజశేఖర రెడ్డి గారైనా, వివేకానంద రెడ్డి గారైనా మీ ప్రజలు, మీ నాయకులు, మీకు సేవ చేసిన వాళ్ళు. మాతో ఎంతున్నారో, కుటుంబంతో ఎంతున్నారో అంతకంటే ఎక్కువ ప్రజలతోనే ఉన్నారు. ప్రజానాయకులు, గొప్పవాళ్ళు. వివేకానంద రెడ్డి గారైతే రామునికి లక్ష్మణుడు ఎలాగో, రాజశేఖర రెడ్డి గారికి వివేకానంద రెడ్డి గారు అలాగా. ఏ రోజు ఒక్క మాట కూడా జవదాటలేదు. ఒక అన్నకే కాదు, తన ప్రజలకు కూడా వివేకానంద రెడ్డి గారు ఎప్పుడు పిలిస్తే అప్పుడు, ఎక్కడ పిలిస్తే అక్కడ పలికేవాడు. ఎవరైనా అయ్యా వివేకం సార్ మాకు ఈ పనుంది అంటే వాళ్ళని ఆయన కారులోనే కూర్చోబెట్టుకొని ఆఫీస్ వరకు తీసుకెళ్లి ఏ ఆఫీసర్తో మాట్లాడాలో, ఏ సమస్య ఎలా పరిష్కరించాలో అక్కడికక్కడే పరిష్కరించి వాళ్ళ సమస్యను తీర్చేవాడు. అలాంటి ప్రజానాయకుడు వివేకానంద రెడ్డి గారు. ఈ రోజులో అలాంటి ప్రజానాయకుడు కావాలి అని భూతద్దం పెట్టుకుని వెతికి చూసినా కనిపించడు. ఉన్నారా అలాంటి నాయకులు? ఉన్నారా అలాంటి నాయకులు? మీ ఎమ్మెల్యే ఉన్నాడు, మీ ఎంపీ ఉన్నాడు. ఎప్పుడైనా వచ్చారా? ఎప్పుడైనా వచ్చారా అన్నా? పక్కనే కడప స్టీల్ ఫ్యాక్టరీ వచ్చిందా?
రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. కడప స్టీల్ ఫ్యాక్టరీ రాజశేఖర రెడ్డి గారి కళ. ఎడారి ప్రాంతం కడప స్టీల్ ఫ్యాక్టరీ వస్తే 30,000 కోట్లతో పెట్టుబడితో కడప స్టీల్ ఫ్యాక్టరీ వస్తే దాదాపు 1,00,000 మందికి ఉద్యోగాలు వస్తాయని రాజశేఖర రెడ్డి గారు మనస్ఫూర్తిగా కలలు అని ఆ ప్రాజెక్టును చేయాలనుకున్నారు. కానీ రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోయారు. ఈరోజు ఎలా తయారైంది ఆ ప్రాజెక్టు? ఏ ముఖ్యమంత్రి అయినా వస్తాడు, శంకుస్థాపన చేస్తారు, వెళ్ళిపోతారు. మళ్ళీ వస్తారు, కొన్ని సంవత్సరాలకు మళ్ళీ శంకుస్థాపన చేస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు. మళ్ళీ వస్తారు, మళ్ళీ భూమి పూజ చేస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు. ఒక్క ఇటుకన్నా కట్టారా అంటే ఒక్క ఇటుక కూడా కట్టలేదు. ఆఖరికి అది శంకుస్థాపనల ప్రాజెక్టుగా తయారైంది. ఏమన్నా కడప ఫ్యాక్టరీ అయిందా? రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే ఎప్పుడో అయిపోయింది. మరి ఎందుకున్నట్టు? ఎమ్మెల్యే అయినా మీ ఎంపీ అయినా ఎందుకు ఓట్లేసినట్టు? మీకు పనికి రాకపోతే, మీకు పని చేయకపోతే వీళ్ళు ఎందుకు అధికారంలో ఉండాలి? ఈరోజు మీరు ఓట్లేస్తే గెలిచాడు అవినాష్ రెడ్డి, మీరు ఓట్లేస్తే ఎంపీ అయ్యాడు అవినాష్ రెడ్డి గారు. ఈరోజు అదే అవినాష్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించే విషయంలో అవినాష్ రెడ్డి పాత్ర ఉంది అని సిబిఐ స్వయాన సాక్ష్యాలు, ఆధారాలు, వాంగ్మూలాలు అన్ని చూపుతూ ఆయనను అక్యూజ్డ్ గా, దోషిగా చేర్చడం జరిగింది. మరేమైంది? అక్యూజ్డ్ గా, దోషిగా ఒక పెద్ద మనిషి రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు, ముఖ్యమంత్రి గారి తమ్ముడినే చంపించారు అని కేసులో ఉన్నా కూడా ఈ రోజు వరకైనా అవినాష్ రెడ్డి ఒక్క రోజైనా జైలుకు వెళ్ళాడా? లేదు. ఎందుకంటే సాక్షాత్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మీరందరూ ఓట్లేసి గెలిపిస్తే ముఖ్యమంత్రి అయ్యాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు ముఖ్యమంత్రి అయ్యుండి తన అధికారాన్ని అడ్డేసి అవినాష్ రెడ్డిని కాపాడుతున్నాడు. కాబట్టే ఈరోజు సిబిఐ ఒక్క ఎంట్రుక కూడా పీకలేకపోయింది అవినాష్ రెడ్డికి. న్యాయమేనా ఇది? ధర్మమేనా ఇది? అధికారం ఇచ్చింది ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి ఓట్లేసింది ఎందుకు? ప్రత్యేక హోదా తీసుకొస్తాడు అని, పరిశ్రమలు వస్తాయి అని, పోలవరం లాంటి ప్రాజెక్టులను పూర్తి చేస్తారు అని, మన ఆంధ్ర రాష్ట్రానికి ఓ రాజధాని కడతారు అని, కడప స్టీల్ ఫ్యాక్టరీ ఇస్తారు అని, మన రాయలసీమకు స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజీ తెస్తారు అని, ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో ఆశలు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటే అవినాష్ రెడ్డికి మీరు ఓట్లేసి ఎంపీని చేస్తే ఏం చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు మీరిచ్చిన అధికారం చేత ఒక హంతకుణ్ణి కాపాడుతున్నారు. మీరిచ్చిన అధికారాన్ని అడ్డేసి ఈరోజు వివేకానంద రెడ్డి అంత గొప్ప మనిషిని హత్య చేయించారు అని తెలిసి కూడా సిబిఐ అన్ని ఆధారాలు చూపుతున్నా కూడా ఈరోజు వివేకానంద రెడ్డి గారి సొంత చిన్నాన్నను హత్య చేసిన మనిషిని వెనుకోసుకొస్తున్నారు, పక్కనే నిలబెట్టుకుని హంతకునితో తిరుగుతున్నారు. 5 సంవత్సరాలుగా ఒక హంతకుని వెనకేసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. 5 సంవత్సరాలుగా ఆయనను కాపాడడం ఒక ఎత్తైతే, 5 సంవత్సరాలుగా వివేకానంద రెడ్డి గారి ఆత్మకు శాంతి కలగపోవడమే ఒక ఎత్తైతే, 5 సంవత్సరాలుగా ఒక హంతకుడు తప్పించుకోవడం ఒక ఎత్తైతే, ఈరోజు మళ్ళీ అదే హత్య చేయించారు అని చెప్తున్న అవినాష్ రెడ్డికే మళ్ళీ ఎంపీ టికెట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ఇంకొక ఎత్తు. ఇది అన్యాయం అని చెప్పడానికే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఎంపీగా పోటీ చేస్తుంది. ఇది అన్యాయం కాకపోతే మరి ఏమిటి? అంటే మళ్ళీ వాళ్ళకే సీట్ ఇస్తే మళ్ళీ వాళ్ళే గెలవాలట, అవినాష్ రెడ్డి గెలవాలట, మళ్ళీ అధికారంలో ఆయన ఉండాలట, ఆ అధికారాన్ని మళ్ళీ ఆయనను కాపాడుకోవడం కోసం వాడుకోవాలట, ఆ అధికారంతో మళ్ళీ చట్టసభల్లో వెళ్ళి కూర్చోవాలట. ఇందుకేనా అధికారం ఇచ్చింది మీరు? హంతకులు వెళ్ళి చట్టసభల్లో కూర్చోడానికా? హంతకులు వాళ్ళ అధికారాన్ని వాడి వాళ్ళని కాపాడుకోవడానికి కోసమా? అందుకే ఈ అన్యాయాన్ని తట్టుకోలేకే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఎంపీగా పోటీ చేస్తుంది. ఇన్ని సాక్ష్యాలు, ఆధారాలు ఉన్నా కూడా ఈరోజు హంతకులు తప్పించుకుని తిరగడమే కాకుండా అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు స్వయాన హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు. కాబట్టే ఇది తగదు. కాబట్టే ధైర్యం చేసి ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఎంపీగా పోటీ చేయడం జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నాం ఈరోజు ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ ఉంది, ఇంకోవైపు వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో నిందితుడు అని సిబిఐ చెప్తున్న నిందితుడు ఇంకొక వైపు ఉన్నాడు. ఈరోజు న్యాయం ఒకవైపు ఉంది, అధికారం ఇంకోవైపు ఉంది, ధర్మం ఒకవైపు ఉంది, డబ్బు ఇంకోవైపు ఉంది. మీరు ఏ పక్షమో, మీరు ఎవరిని గెలిపిస్తారో, మీరు నిజాన్ని గెలిపిస్తారో లేదో నిర్ణేతలు మీరే. ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ ఉంది, ఇంకోవైపు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడిని హత్య చేశారు అన్న అవినాష్ రెడ్డి గారు ఉన్నారు. మీకు ఎంపీగా రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలో
లేకపోతే వివేకానంద రెడ్డి గారిని హత్య చేశారో నిందితుడు అని సిబిఐ చెప్తున్న అవినాష్ రెడ్డి కావాలో మీరే తేల్చుకోండి. మేము 4 రోజులు కాదు 5 రోజులైంది ఈ కడప పార్లమెంటులో నేను అభ్యర్థిగా ఉన్నాను అని నేను క్యాంపెయిన్ చేయబట్టి కేవలం 4-5 రోజులైంది అంతే. ఈ 4-5 రోజులు మేము క్యాంపెయిన్ చేశామో లేదో ఈరోజు వైసీపీ అవినాష్ రెడ్డి ఎంపీగా అభ్యర్థిగా ఉండబోడు అని క్యాండిడేట్ను మారుస్తున్నాము అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కేవలం 4-5 రోజులు అయింది మేము క్యాంపెయిన్ చేయబట్టి. ఇప్పటికే అవినాష్ రెడ్డిని మార్చాలి అన్న ఆలోచనలో వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అంటే ఒకటే అడుగుతున్నాం, అంటే అవినాష్ రెడ్డి హత్య చేశాడు అని మీరు ఒప్పుకుంటున్నట్ట? సిబిఐ చెప్తున్నది నిజము అని మీరు ఒప్పుకుంటున్నట్ట? అందుకే అవినాష్ రెడ్డిని అభ్యర్థిగా మారుస్తున్నారా? ప్రజలు నమ్ముతున్నారు, ప్రజలు ఓట్లేయరు, ఆయన ఓడిపోతాడు అని మీకు నమ్మకం కుదిరింది కాబట్టే ఈరోజు అవినాష్ రెడ్డిని మారుస్తున్నారా అని జగన్మోహన్ రెడ్డి గారిని సమాధానం అడుగుతున్నాం. క్యాండిడేట్ ఎవరైనా, క్యాండిడేట్ అవినాష్ రెడ్డి అయినా వైసీపీ క్యాండిడేట్ ఇంకా ఎవరైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఎందుకని హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. వివేకానంద రెడ్డి గారు ఏడు గొడ్డలి పోట్లకు బలైపోతే ఎందుకని సాక్షి టీవీలో హార్ట్ అటాక్ గా చిత్రీకరించారో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు సిబిఐ ఎంక్వైరీ కోరిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను సిబిఐ ఎంక్వైరీ కోరితే బీజేపీకి పోతాడు అవినాష్ రెడ్డి అని ఎందుకు సిబిఐ ఎంక్వైరీ వద్దన్నారో జనాలకు సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఇన్ని సంవత్సరాలు హత్య చేయించిన వాళ్ళు వీళ్ళు అని తెలిసిన ఆధారాలున్నా ఎందుకు కాపాడాడో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. హత్య చేయించిన వాళ్ళు వీళ్ళు అని దోషి అని సిబిఐ చెప్తున్నా అక్యూజ్డ్ గా చేర్చినా మళ్ళీ అలాంటి వాళ్ళకే టికెట్ ఎందుకు ఇచ్చాడో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రజలకు, మీకు, కడప వాసులకు, కడప ఎంపీ పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మళ్ళీ చెప్తున్నా, నేనైతే రాజశేఖర రెడ్డి బిడ్డను. పులి కడుపున పులే పుడుతుంది. నాకు భయం లేదు, నాకు ఎవరిని చూసినా భయం వేయదు. అంతేకాదు ఏ అన్యాయాన్ని చూసినా నేను సహించలేను. అందుకే ఈరోజు ధైర్యం చేసి మళ్ళీ హంతకులు పార్లమెంటుకు వెళ్ళకూడదు, మళ్ళీ హంతకులకు అధికారం ఉండకూడదు అని ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ పార్లమెంటుకు నిలబడింది. మరి మీరు కూడా ధైర్యం చేస్తారా? మీరు కూడా నిజం వైపు నిలబడతారా? మీరే నిర్ణేతలు. మళ్ళీ చెప్తున్నాం, ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ ఉంది, ఇంకోవైపు రాజశేఖర రెడ్డి గారిని తమ్ముణ్ణి హత్య చేయించారు అని సిబిఐ చెప్తున్న అవినాష్ రెడ్డి ఉన్నాడు. ఎవరికి ఓట్లేస్తారో మీరే నిర్ణేతలు. రాజశేఖర రెడ్డి బిడ్డను గెలిపిస్తారో ఓడిస్తారో మీరే నిర్ణేతలు. నేనైతే రాజశేఖర రెడ్డి బిడ్డను. ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు మీకు సేవ చేశారో రాజశేఖర రెడ్డి బిడ్డ కూడా మీకు సేవ చేయాలని ఆశపడుతుంది, ఆశీర్వదించమని కోరుతుంది. రాజశేఖర రెడ్డి బిడ్డను మీరు ఆశీర్వదించండి, మీరు గెలిపించండి. ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బిడ్డ అవుతుంది, మీ బలం అవుతుంది, మీ బాధ్యతను తన భుజాన వేసుకుంటుంది, మీకు అందుబాటులో ఉంటుంది. మీరు ఎంపీగా గెలిపిస్తే ఇక్కడే బ్రతుకుతుంది. రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాట ఇచ్చి చెప్తుంది, ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు మీకు ఎంపీలుగా సేవ చేశారు, రాజశేఖర రెడ్డి బిడ్డ కూడా మీకు సేవ చేస్తుందని మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని ప్రతి అన్నను, ప్రతి తమ్ముని, ప్రతి అక్కను, ప్రతి చెల్లిని, ప్రతి అమ్మను, ప్రతి అయ్యను మీ బిడ్డగా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తమ్మా, మర్చిపోకండిరా. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో తెలుగుదేశం అభ్యర్థి ఆర్మిలి రాధాకృష్ణ సతీమణి కృష్ణ తులసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ సూపర్ 6 పథకాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. సైకిల్ గుర్తుపై ఓటు వేసి రాధాకృష్ణను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జగన్ హయాంలో రాష్ట్రం సర్వనాశనం అయిపోయిందని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో జగన్ గద్దె దింపడానికి మహిళలంతా సిద్ధంగా ఉన్నారన్నారు.
మహిళా శక్తి పథకాలు చాలా మందిని కూడా ఆకర్షిస్తున్నాయి. మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున స్వాగతిస్తున్నారు. ఇప్పుడు మహిళలకి పెద్ద పీట వేసింది, మహిళా సాధికారత సాధించింది కూడా తెలుగుదేశం ప్రభుత్వం ద్వారానే ఇది సాధ్యమని ఈ రోజు మహిళలందరూ కూడా గుర్తించారు. ఎక్కడికి వెళ్ళినట్టని మహిళలందరూ కూడా మాతో పాటు నడుస్తున్నారు, ముందుకు వస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రాష్ట్రం అంతా కూడా సర్వనాశనం అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఈ రాష్ట్రాన్ని మళ్ళా మనం బాగు చేయగలదు అని ప్రతి ఒక్కరు కూడా గాఢంగా నమ్ముతున్నారు. మరి వచ్చే రోజుల్లో ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తారని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అనంతపురంలో తెలుగుదేశం అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ సూపర్ 6 పథకాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. స్థానిక ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి నగరంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు. తెలుగుదేశం అధికారంలోకి రాగానే సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. 42 డివిజన్ లో అనేక సమస్యలు ఉన్నాయని చెప్పి తెలియజేయడం జరుగుతా ఉంది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇక్కడ ఉండే సమస్యలు సాల్వ్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా స్ట్రీట్ లైట్స్ అసలు వెలగట్లేదన్నా, అలాగే డ్రైనేజ్ క్లీన్ చేయట్లేదు, రోడ్ల మీద వాడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. గత 5 ఏళ్ల కాలంలో ఒక్క డెవలప్మెంట్ కానీ ఇక్కడ జరగలేదు. ఎమ్మెల్యే కనీసం పర్యటించిన దాఖలాలు లేవని చెప్పేసి తెలియజేస్తా ఉన్నారు. ఈ వార్డు లో ఉండే సమస్యలు తెలుసుకొని ఖచ్చితంగా పరిష్కరిస్తామని చెప్పేసి సోదరికి మాటిస్తున్నాను. మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. మద్యపాన నిషేధం చేయకపోగా దాంతో రెవెన్యూ పెంచుకొని వ్యవస్థలు డిజిటలైజేషన్ చేశారు. కానీ మద్యపానం అమ్మకాలు మాత్రం డబ్బులు ఇస్తానే మద్యం అమ్ముతున్నారు. ఆ డబ్బులు మొత్తం తీసుకొని వాళ్ళ ఖాతాల్లోకి వేసుకుంటున్నారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. విశాఖ తూర్పు నియోజకవర్గంలో టీఎన్ఎస్ఎఫ్ ఫ్లెక్సీలు ఆలోచింపజేసేలా ఉన్నాయి. ఎంవీపీ బస్ కాంప్లెక్స్ ఎదుట 8 ప్రశ్నలతో కూడిన బ్యానర్లు వెలిశాయి. ప్రభుత్వ క్రైస్తవ భూములను కొట్టేసింది ఎవరు? టీడీఆర్ బాండ్లను కొట్టేసింది ఎవరు? స్థల వివాదాల్లో తలదూర్చి సొంత కుటుంబం అపహరణకు కారణమైన వ్యక్తి ఎవరు? వంటి ప్రశ్నలతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. బ్యానర్లు ఎవరు ఏర్పాటు చేశారనే దానిపై అధికారులు విచారణ చేపట్టారు.